నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. 7 ఏళ్ల వయసులోపు పిల్లల్లో నిద్ర సరిగ్గా ఉండకపోతే పెద్దయ్యాక వారిలో జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, సమాచారాన్ని విడమర్చుకోలేకపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నిద్ర తగినంతగా లేకపోతే పిల్లల్లో ఎదుగుదల సమస్యలతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కనపడుతుంది. అందుకే పిల్లలకు ఏ వయసులో ఎంత నిద్ర అవసరం, సరైన నిద్ర లభించడానికి ఎలాంటి అలవాట్లు నేర్పించాలి, ఏ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాల గురించి ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. చిన్నపిల్లల్ని నిద్రపుచ్చడానికి తల్లిదండ్రులు అవస్థలు పడుతుంటారు. రకరకాల మాటలు చెప్పి వారిని బుజ్జగించినా రాను రాను అదే అలవాటుగా మారితే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. అందుకే పిల్లల నిద్ర మీద తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం, నిద్ర ఇవి రెండే పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎంత నిద్ర అవసరం, అది అందేలా తీసుకోవాల్సిన చర్యలేంటి, డాక్టర్లు ఎలాంటి సలహాలు ఇస్తారు అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పిల్లల్లో ఎదుగుదలకు ఆహారం తర్వాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, ఇటు మెదడు వికసించడం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. అందుకే నిద్ర అనేది అత్యంత కీలకమైనదిగా తయారైంది. నిద్ర విషయంలో పెద్దవారిలాగా పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగినంత లేకపోతే పిల్లల్లో ఎదుగుదల సమస్యతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కనబడుతుంది. ఈ తేడా ఒక్కో బిడ్డలో ఒక్కో రకంగా ఉంటుంది. చంటి బిడ్డలైతే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు. అదే పెద్ద పిల్లలైతే ఊరికే నసపెడుతుంటారు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 నెలల వయసున్న చిన్నారుల వరకు రోజుకి 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. 4 నెలల నుంచి 11 నెలల పిల్లల వరకు 12 నుంచి 15 గంటల వరకు నిద్రపోవాలి. ఏడాది నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు 11 నుంచి 14 గంటల వరకు నిద్ర అవసరం. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు 10 నుంచి 13 గంటలు నిద్ర కావాలి. 5 నుండి 8 సంవత్సరాల వయసు పిల్లలకు 10 నుండి 11 గంటల వరకు నిద్రపోవాల్సి ఉంటుంది. టీనేజ్ పిల్లలు ఎంత లేదన్నా 8 నుంచి 10 గంటలు నిద్రపోయేలా చూసుకుంటే వారు ఉత్సాహంగా ఉండగలుగుతారు. పిల్లలు నిద్రపోయిన తర్వాత వారి మెదడు ఆ రోజు జరిగిన సంఘటనలను, జ్ఞాపకాలను ఒక క్రమ పద్ధతిలో నిక్షిప్తం చేస్తుంది. కావాల్సిన సమయంలో ఈ జ్ఞాపకాలు వారికి ఉపయోగపడతాయి. చంటి పిల్లలు అయితే ఆల్మోస్ట్ 20 to 23 అవర్స్ వరకు వాళ్ళైతే పడుకుంటారు. స్లోగా ఏజ్ కొద్ది వాళ్ళు స్లోగా బై అరౌండ్ 1 year ఆఫ్ ఏజ్ వాళ్ళు 8 to 12 అవర్స్ ఉంటారు. బట్ యూజువల్లీ పిల్లలందరికీ మినిమం ఆఫ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అన్నది ఎసెన్షియల్ అన్నమాట. స్లీప్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పడానికి కొంతమంది పిల్లలు నిద్రపోవడానికి వాళ్ళు చాలా టైం అయితే తీసుకుంటారు. అంటే వాళ్ళు టైంకి అయితే పడుకోలేరు. అటువంటి పిల్లలు వాళ్ళు లేట్గా పడుకొని లేట్గా వాళ్ళు మటుకి లేస్తారు అన్నమాట. కొంతమంది పిల్లలు పడుకునే టైంలో వాళ్ళకి మటుకి స్నోరింగ్ ఉంటుంది అన్నమాట. అంటే గురక వస్తుంది వాళ్ళకి. సో అటువంటి పిల్లల్లో కొద్దిగా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు నేసల్ అబ్స్ట్రక్షన్ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా బ్రీదింగ్ ఉండదు అన్నమాట. సో అటువంటి పిల్లలు కూడా వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రేర్గా కొంతమంది పిల్లలు ఏంటంటే యూజువల్గా వాళ్ళకి స్లీప్లో ఒక రకమైన మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. అంటే చేతులు కాళ్ళు కొంత మటుకి కదిలించడం, వాళ్ళు లేకపోతే లేచిపోవడం, ఆర్ ఇటు అటు వెళ్ళడం, ఆర్ గట్టిగా మటుకి అరవడం, ఇట్లాగా స్లీప్లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ అంటే టైంకి నిద్రపోకపోవడం, లేకపోతే పడుకున్నాక ఫ్రీక్వెంట్గా మటుకి లేచిపోవడం, లేకపోతే వాళ్ళు పడుకున్నాక ఏదో వాళ్ళకి మటుకి మూమెంట్స్ ఉండడం, లేకపోతే స్నోరింగ్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఆర్ డే టైంలో వాళ్ళు బాగా మటుకి డ్రౌజీగా ఉండడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంబంధించిన విషయాలు చెప్తే దానికి ఏమన్నా పరిష్కారం చేయొచ్చు అన్నది మీకు కొన్ని పరీక్షల ద్వారా మనం చెప్పడానికి మనకి వీలుగా ఉంటుంది. చిన్నపిల్లలకు నిద్ర చాలా అవసరం. నిద్ర లేకపోతే పిల్లలను దరిచేరటానికి అనేక రకాల అనారోగ్యాలు పొంచి ఉంటాయి. నిద్ర కొరవడితే పిల్లల మనసు నిలకడగా ఉండదు. దీంతో పని మీద ధ్యాస పెట్టలేరు. నిద్ర తక్కువైన పిల్లల్లో పెద్దవారిలో ఉన్నట్టే నిస్తేజంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గడం,
నిర్ణయాత్మక శక్తి లోపించడం కనబడుతుంది. ఇవన్నీ నిద్ర సరిగ్గా లేనందువల్ల పిల్లల్లో కనిపించే సాధారణ లక్షణాలు. వీటికి అదనంగా కాస్త పెద్ద పిల్లలైతే దుడుకు స్వభావాన్ని చూపిస్తారు. కొందరు చిన్నపిల్లలైతే చీటికి మాటికి ఏడుస్తూ నసపెడుతుంటారు. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందరిలోనూ నిద్ర తగ్గడానికి కారణాలవుతున్నాయి. ముఖ్యంగా టీవీ, సెల్ ఫోన్స్ అందుకు కారణాలని ఒప్పుకోవాల్సిందే. ఇవి పిల్లల నిద్రను సైతం ప్రభావితం చేయటం అందరినీ తీవ్రంగా కలవరపరుస్తోంది. ఇంకోటి ఏంటంటే ఈ స్క్రీన్ టైం, ఇప్పుడు స్క్రీన్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో స్క్రీన్ టైం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా వాళ్ళు స్క్రీన్ అంటే టీవీ కానీ మొబైల్స్ కానీ ఇలాంటి మటుకి గ్యాడ్జెట్స్ పేరెంట్స్ వాడడం, పిల్లలు దాన్ని మటుకి షేర్ చేసుకోవడం, ఎక్కువగా టీవీ, కంప్యూటర్ స్క్రీన్స్, ఇలాగ ఫోన్స్ ఇలాగ మటుకి వాడడం వల్ల కూడా వాళ్ళు కరెక్ట్ అయిన అంటే బ్రెయిన్ బాగా మటుకి స్టిమ్యులేట్ అయిపోయి వాళ్ళు స్లీప్ అన్నది కొద్దిగా టైంకి వాళ్ళకి రాకపోవడం, స్లీప్లో కూడా రకరకాలైన వాళ్ళకి మటుకి ప్రాబ్లమ్స్ కూడా ఉండడం. థర్డ్, వాళ్ళకి ఏమన్నా అంటే ఇల్నెసెస్ ఉంటాయి, అంటే ఏమన్నా ఇల్నెసెస్ జబ్బులు ఏమైనా ఉంటాయి, అంటే ఏమన్నా బ్లడ్ తక్కువ ఉంది, అనీమియా ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ లంగ్స్కి కానీ ఆస్తమా కానీ బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళలో కరెక్ట్గా స్లీప్ ప్యాటర్న్ ఉండకపోవచ్చు. ఫోర్త్ థింగ్ ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు చాలామంది పిల్లలకి ఈ ఒక వయసు అంటే బిట్వీన్ 2 to 4 yearsకి మధ్యలో మనకి ఏమవుతుంది అంటే వాళ్ళకి అప్పుడప్పుడు టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అన్నది కొద్దిగా ఎన్లార్జ్మెంట్ అవుతుంటాయి అన్నమాట. ఎడినాయిడ్స్ అన్నది మనకి ఎన్లార్జ్మెంట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సరిగ్గా బ్రీదింగ్ అయితే రాదు. ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువగా నైట్లో ఉంటుంది. సో దాన్నే మనం స్లీప్ యాప్నియా అంటాము, స్నోరింగ్ అంటాము. సో ఇట్లాగా ఇలాగా ఉన్నప్పుడు వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. సో ఏదైనా సరే స్లీప్ ప్రాబ్లం పిల్లల్లో ఉందా లేదా అనేది ఫస్ట్ మనం రికగ్నైజ్ అయితే చేయాలి. దానికి మనం మటుకి అప్రాప్రియేట్గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని మనం మటుకి ట్రీట్ అయితే చేయొచ్చు. పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చాలా చిన్న వయసు నుండే పాటించేలా చేయాలి. పిల్లలు అలా అలవాటైతే నిర్దిష్ట సమయానికి వాళ్ళంతటి వాళ్లే ఏమీ తెలియకుండానే నిద్రపోతారు. దీనివల్ల వారిలో నిద్రవేళలు సరిగ్గా ఉంటాయి. వయసుకు తగినట్లు పిల్లల్ని నిద్రపోయేటట్టు అలవాటు చేయటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కో వయసు వారికి ఒక్కో విధమైన నిద్రావసరాలు ఉంటాయి. పిల్లల నిద్రవేళలు క్రమంగా మారకుండా జాగ్రత్త పడాలి. సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజు పడుకోవటం, లేవటంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి. పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేమ్స్లు లాంటివి ఉంచొద్దు. అలాగే నిద్రవేళకు అరగంట ముందు వాటిని చూడనీయకూడదు. నిద్రకు అరగంట ముందు చదవటం, హోంవర్క్ చేయటం నిలిపివేయాలి. సాయంత్రం, రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. సాయంకాలం తర్వాత చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింక్లను తాగనీయకూడదు. వీటిలో ఉండే కెఫిన్ అనే పదార్థం రోజువారీ నిద్రను చెడగొడుతుంది. పడుకునే ముందు రిలాక్స్ కావడం పిల్లలకు నేర్పించాలి. మంచిగా నిద్రపోవాలి అంటే ఫస్ట్ మటుకి ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ అయితే మటుకి బాగుండాలి. ఫ్యామిలీలో మటుకి డిసిప్లైన్ అయితే కరెక్ట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 2-3 years వరకు అయితే ఓన్లీ ఎడ్యుకేషనల్ వరకు ఇట్స్ ఓకే. 3 to 4 years నుంచి ఒక 6 years వరకు డైలీ 1 hour కంటే ఎక్కువ అయితే స్క్రీన్ టైం అయితే ఉండకూడదు. 6 to 12 years వరకు జస్ట్ 1.5 hour స్క్రీన్ టైం ఇవ్వచ్చు. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి అంటే ఏంటంటే ఒక ప్యాటర్న్, అంటే వాళ్ళు స్క్రీన్ అయితే మటుకి చూస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. సో స్క్రీన్ టైము, హెల్తీ మటుకి ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇంకోటి వాళ్ళకిలో ఏ ఒకవైన డెఫిషియన్సీ వైటమిన్ డి, వైటమిన్ ఏ, ఐరన్, బ్లడ్ ఇట్లా ఏమన్నా వాళ్ళలో ఏమైనా మటుకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ఒకసారి మనం మటుకి తెలుసుకొని దానికి అప్రాప్రియేట్గా మనం కానీ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళందరి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరికైతే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్లీప్ యాప్నియా అంటాం, అంటే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఎన్లార్జ్మెంట్ వల్ల కానీ, వాళ్ళలో బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ,
ఆర్ ఏమన్నా స్లీప్లో ఒక టైప్ ఆఫ్ మూమెంట్స్ కానీ డే టైం మటుకి డ్రౌజినెస్ ఇలాగైనా ఉంటే దాన్ని మనం కొద్దిగా కేర్ఫుల్గా మనం మటుకి చూసుకోవాల్సి వస్తుంది. దానికి వేరే పరీక్షలు దానికి ఏంటన్నది మనం తెలుసుకొని దానికి మనం మటుకి అప్రాప్రియేట్గా మనం మటుకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఎదగటానికి పౌష్టికాహారంతో పాటు తగినంత నిద్ర కూడా అవసరం. నిద్రపోయే సమయం విషయంలో క్రమశిక్షణ పాటించడం ద్వారా మాత్రమే మెరుగైన ఫలితాలుంటాయి. ఆలోచన శక్తిని, సృజనాత్మక శక్తిని, చురుకుదనాన్ని ప్రభావితం చేసే నిద్ర విషయంలో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవాటు చేయటం తల్లిదండ్రుల తప్పనిసరి బాధ్యత. పసిపిల్లల్లో పొట్టనొప్పి రావటం ఒక అంతు చిక్కని విషయం. అందుకే దీనికి కారణాల మీద అనేక పరిశోధనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టంగా దీనికి ఒక కారణం అంటూ ఇంకా తెలియలేదు. 2 వారాల వయసు పిల్లల్లో రోజుకు 3 గంటలు, వారంలో 3 రోజులకు పైగా 3 వారాల పాటు ఏడుస్తూ ఉంటే అది పొట్టనొప్పి సమస్యగా గుర్తించి వైద్య సహాయం తీసుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ప్రతిభ ఇలా అడుగుతున్నారు. మాకు 8 సంవత్సరాల వయసు ఉన్న పాప ఉంది. పాప చాలా ఓవర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తుంది. ఏది పడితే అది చేసేస్తుంది. దాని రిజల్ట్ గురించి ఆలోచించదు. ఆడపిల్ల ఇలా ప్రవర్తించడం ఏంటని అందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మా పాపకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రతిభ గారు, యూజువలీ పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్స్, హైపర్ యాక్టివిటీ ఫీచర్స్ ఉన్నప్పుడు పిల్లలు యూజువల్లీ కొంతవరకు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ ఫీచర్స్ ఉన్నాయా లేవా, అంటే అలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, ఓవర్ యాక్టివ్ అంటే మీ అర్థం ఏంటి? ఓవర్ యాక్టివ్ అంటే ఒక దగ్గర కూర్చోకుండా ఊరికి అటు నుంచి ఇటు పరిగెత్తడము. కొన్ని సందర్భాలు ఉంటాయి వేరే పిల్లలు ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో ఏదో పూజ జరుగుతుంది అంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం కొంతవరకు అక్కడ కూర్చోవాలి, అక్కడ కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అలా కూడా కూర్చోలేకుండా వాళ్ళు ఎంతవరకు ఫ్రీక్వెంట్గా అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వటము, లేకపోతే ఇంపల్సివ్గా కూడా ఉంటుంది అని అంటున్నారు. అంటే ఏంటి, అన్నీ లాగేసేయటము, ఆలోచించకుండా పనులు చేయటము, ఇవన్నీ చేస్తుంది అని చెప్పారు. సో ఇవి ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, అండ్ ఇది ఉత్త ఇంట్లోనే జరుగుతోందా, స్కూల్లో కూడా అలాగే బిహేవ్ చేస్తోందా, ఒకే సెట్టింగ్లో చేస్తే అది అసలు ప్రాబ్లమాటిక్ కాదు. అంటే అది ఎక్కడో మనకు పేరెంటింగ్ కూడా అవసరము, అలాగే పిల్లల్లో కూడా కొంతవరకు బిహేవియర్ మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్కూల్లో, ఇంట్లో, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు సోషల్లీ కానీ ఎక్కడ వెళ్ళినా కూడా పాప ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని అన్నప్పుడు మాత్రమే దాన్ని మనము కొంతవరకు కన్సిడర్ చేయాలి. ఆ తర్వాత మనము ఒకసారి మీరు క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి ఆ ఫీచర్స్ ఎంత అంటే ఆ క్రైటీరియాని మీట్ అవుతుందా లేదా, అండ్ మీట్ అయిన తర్వాత మీకు అటెన్షన్ ఎన్హాన్స్మెంట్ అనేది, అట్లాగే వీళ్ళకి ఇంకా వాళ్ళ ఎడ్యుకేషనల్లీ కూడా ఏమైనా పర్ఫార్మెన్స్లో ఏమైనా డిక్లైన్ ఉందా, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు ADHD ఫీచర్ ఒకవేళ ఉంటే డెఫినెట్లీ దానికి ప్రాపర్ థెరపీస్ అనేవి ఉన్నాయి. చక్కగా వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఆ అటెన్షన్ స్పాన్ అనేది మనము ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే మీరు చెప్పిన ఆ ఇంపల్సివ్ నేచర్ మీద కూడా ఇదే ఏజ్ నుంచి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, బిందు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 11 సంవత్సరాలు. పాప మంచి సింగర్, పాటలు బాగా పాడుతుంది. అయితే 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు హార్ట్అటాక్తో చనిపోయారు. అప్పటి నుంచి పాప అన్నీ మర్చిపోయింది. దేని మీద ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయంలో మేమందరం చాలా బాధపడుతున్నాము. మా పాప మళ్ళీ మామూలుగా అవ్వాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. బిందు గారు, ఎప్పుడు కూడా మరవటం అనేది జరగదు. ఓకే, ఒకసారి ఒక స్కిల్ నేర్చుకున్నాము అని అంటే తప్పకుండా తనకి గుర్తు ఉంటుంది. అది ఒకసారి చేస్తూ ఉంటేనే తనకి మళ్ళీ నార్మల్గా అవుతుంది. మనం ఏమనుకుంటామంటే యూజువల్లీ ఓకే ఏదైనా సరే బాగా అయిపోయిన తర్వాత అది నేర్చుకోవచ్చు అనుకుంటాం, కానీ అది నేర్చుకుంటుంటేనే మనం బాగవుతాము అనేది మనం యూజువల్లీ కన్సిడర్ చేయము. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయికి డెఫినెట్లీ గ్రీఫ్ అనేది ఉంది. అది ఆ ఆలోచనలు లేకపోతే ఏవో ఆ పాత జ్ఞాపకాలు కొంతవరకు మిస్ అవుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ ఆ ఎమోషన్ రెగ్యులేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది మీరు తరచుగా అంటే యూజువల్లీ ఆ సంఘటన మాట్లాడితే బాధపడుతుందా, లేకపోతే పిల్లలు కూడా
ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా ఫీల్ అవుతారో, అసలు మేము మాట్లాడొచ్చా లేదా అని వాళ్ళకు కూడా ఎన్నో మనసులో ఉంటాయి. సో ఆ ఎమోషన్ రెగ్యులేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే రకరకాల యాక్టివిటీస్ డెవలప్ చేయొచ్చు. కొంతమంది పిల్లలు చక్కగా పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది మనము డెఫినెట్లీ మనము ఆ ఫ్లో అయ్యేలాగా చూడొచ్చు మనం. అదే కాకుండా మనం పిల్లల్లో యూజువల్లీ మర్చిపోతున్నారు అన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కానీ, ప్లే థెరప్యూటికల్లీ మనము ప్లే థెరపీ వల్ల కానీ, లేకపోతే ఇంకా వేరే విధానాలుగా మనము వాళ్ళని తప్పకుండా మనం వాళ్ళని దీంట్లో నుంచి బయటకు తీసుకొని రావచ్చు. బట్ 2 years అని అంటే ఇట్స్ అ క్రానిక్ గ్రీఫ్ కింద మారకుండా మీరు వెంటనే మీరు ఒకసారి మీరు ఏం చేయగలరో చూడండి. మీరు చేయలేనప్పుడు ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. పిల్లల్లో పొట్టనొప్పి వచ్చినప్పుడు కోలిక్ డ్రాప్స్తో చికిత్స చేస్తే వాళ్లకు ఉపశమనం ఉంటుంది. గ్యాస్ వదిలిన తర్వాత, మల విసర్జన జరిగిన తర్వాత కూడా కాసేపు ఏడుపు ఆపచ్చు. నిజంగా పిల్లలు ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తే చిన్నారికి పాలు పట్టే ప్రయత్నం చేయాలి. ఈ చిట్కాలు పొట్టనొప్పిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. పాపాయికి పాలు తాగించే సమయంలో పడుకోబెట్టి పాలు తాగించకుండా వారిని సాధ్యమైనంత వరకు నిటారుగా ఉండే భంగిమలో ఉంచి పాలు తాగించడం మంచిది. డాక్టర్ గారు, చిన్ను ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 32 నెలలు. బాబు బాగా నిద్రలో ఉన్నప్పుడు గురకలాగా వస్తోంది. ఈ వయసు పిల్లల్లో గురక ఎందుకు వస్తుంది? ఇది ఈ వయసులోనే ఉంటుందా, లేక ఇక బాబు లైఫ్ లాంగ్ ఉంటుందా? 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు బాబుకి ఈ సమస్య లేదు. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. చిన్ను గారు, బాబు ఇప్పుడు 32 నెలలు అంటే 2 ఏళ్ళు పూర్తే 3వ సంవత్సరం వచ్చింది కదా. ఈ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటుంది, కదలిక ఎక్కువ ఉంటుంది, చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. తో గాలి, దుమ్ము అన్నీ కూడా చాలా టచ్లోకి వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, లేదా వాతావరణంలో మార్పులకు కానీ లైట్గా అలర్జీ అనేది కూడా తటస్థపడుతూ ఉంటుంది. సో ఈ ఏజ్లో మామూలుగా టాన్సిల్ అనేది కూడా కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుందన్నమాట. ఈ టాన్సిల్ గొంతులో ఒకటి ఉంటుంది, ముక్కు రంధ్రాల్లో కూడా ఒకటి చిన్నది ఉంటుంది. దాన్నే అడినాయిడ్ అంటాము. సపోజింగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీ ఉన్నా, లేదా ఇంకెవరికన్నా కూడా ఈ టాన్సిలైటిస్, అడినాయిడైటిస్ ఉంటే అది వీళ్ళకు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో చిన్నగా గురుకు వచ్చింది అంటే ఏదో వాడికి ఆ వాతావరణంలో అలర్జీకి సంబంధించి సరిపోనిది ఏదైనా టచ్ అవుతూ ఉన్నా కూడా, లేదా డస్ట్కి కానీ ఇంటి చుట్టూ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నా, కొన్ని వాసనలు కూడా పడకపోతే ఈ మాదిరిగా అలర్జిక్ రియాక్షన్ వచ్చి ఆ అడినాయిడ్ అనేది వాపురు వచ్చి పడుకున్నప్పుడు ఏమవుతుంది, వెనక్కి వాళ్తుంది. కాబట్టి అది మన ముక్కు ద్వారాలకు అడ్డొచ్చి వాళ్ళకి శ్వాస తీసుకునేటప్పుడు చిన్నగా గురకలాగా వినిపిస్తుంది. ఇలా ఉట్టి గురకే ఉంటే పెద్ద ప్రమాదం ఏం కాదు. దాంతోపాటు వాళ్ళకి జ్వరము, తర్వాత ముక్కులోంచి బాగా చీకటి చీమిడి, చెవి నొప్పి, దెన్ ఫ్రీక్వెంట్గా వాళ్లకు జ్వరాలు రావటం, తినలేకపోవడం, మింగుడు పడడానికి కూడా కష్టపడుతూ ఉండడం, ఇలాంటివి చూస్తే మీరు దాన్ని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అదేదైనా లోపల ఇన్ఫెక్షన్ ఉందా ఆర్ సింపుల్ వాపే ఉందా చూసుకోవాలి. డాక్టర్ గారు, ప్రేమ ఇలా అడుగుతున్నారు. నాకు డెలివరీ అయ్యి 17 రోజులు అవుతోంది. నేను పాపకి నా పాలు పడుతున్నాను. అయితే పాప పాలు వాంతి చేస్తోంది. ఈ వయసు పిల్లల్లో ఇది సాధారణమేనా? పాపని వీపు మీద ఎంత కొట్టినా బర్బ్స్ కూడా రావడం లేదు. మా పాప పాలు వాంతి చేసుకోకూడదంటే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రేమ గారు, మీరు పాలు ఇచ్చేటప్పుడు ఎలా ఎత్తుకుంటారు, పాప ముఖం ఎలా ఉంటుంది, దెన్ మీరు ఎంత ఎత్తులో ఎత్తుకుంటారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పడుకొని ఇచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం చాలా కామన్గా ఫేస్ చేస్తూ ఉంటారు, వాంతులు అవడం అనేది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మటుకు గాలి మింగుతూ ఉంటారు. సో కరెక్ట్గా మీరు ఆ రొమ్ము కరెక్ట్ పొజిషన్లో పెట్టి పాప బాగా ఫుల్ వాల్యూమ్ మిల్క్ తాగేటట్టు చూసారు అంటే కనుక వెంటనే వాళ్ళకి కడుపు తొందరగా కూడా నిండుతూ ఉంటుంది. ఆ తర్వాత గాలి తక్కువ మింగుతారు. దెన్ ఈ బర్ప్ అనేది కూడా ఎక్కువ ప్రాబ్లం కాదు. ఈ బర్ప్ అనేది ఎందుకని చేపిస్తాము అంటే, తాగేటప్పుడు మొదట 1 or 2 times సక్ చేసినప్పుడు వాళ్ళకి ఆ పాలు అనేది ఫుల్ వాల్యూమ్ రాదు, కొద్దిగా ఎయిర్ స్వాలో చేస్తారు. ఆ ఎయిర్ స్వాలో గాలి మింగిన తర్వాత మళ్ళీ పాలు మింగేటప్పటికి ఏమవుతుంది, మనం గ్లాస్లో ఎలా అయితే పైన గాలి ఉండి పైన కింద పాలు ఉంటే గాలి పైకి ఎలా వస్తుందో, అదే మాదిరి పాలు తాగిన తర్వాత మిగిలిన గాలి అంతా పైకి వస్తుందన్నమాట. మనం మామూలుగా వాళ్ళు పాలు తాగిన తర్వాత నిద్రపోయి వస్తూ ఉంటారు. ఈ నిద్రపోవడం వల్ల ఏమవుతుంది, వెంటనే మీరు కూడా పక్కలో పడుకోబెట్టేస్తారు.
ఆ టైంలో కనుక వీళ్ళకి తేంపులాగా వచ్చింది, బర్ప్ అంటే ఏమీ కాదు తేంపే, ఈ తేంపు వచ్చింది అనుకోండి, వెంటనే దాంతోపాటు కొద్దిగా పాలు కూడా వచ్చేసి ముక్కు రంధ్రాల్లోంచి రావడం కానీ లేదా గొంతులో ఇరుక్కోపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించడానికి మామూలుగా ఏం అడ్వైస్ చేస్తామో, పాలు తాగించిన వెంటనే అట్లీస్ట్ ఒక 2-3 నిమిషాలైనా భుజం మీద వేసుకొని మెల్లగా వీపు నిమిరారంటే కనుక ఆ పైన ఉన్న కలెక్ట్ అయిన గాలి అంతా ఈ తేంపులాగా బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి తేంపు రాదు పడుకున్నప్పుడు, తర్వాత వాంతులు కూడా కాకుండా ఉంటుంది. బర్ప్ రాలేదు అంటే ఏంటంటే మేబీ బాగా ఫుల్ వాల్యూమ్ మిల్క్ తాగుండొచ్చు, లేదా కొద్దిమంది పిల్లలు కొద్దిసేపే సక్ చేసి వెంటనే నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఎక్కువ పాలు తాగకపోతే కూడా ఈ బర్ప్ అనేది రాదు. బర్ప్ రానంత మాత్రాన దానివల్ల ఏం ప్రమాదం లేదు. ఒకవేళ ప్రతిసారి పాలు తాగినప్పుడు వాంతులు చేస్తూ ఉండి దానివల్ల దగ్గు, జలుబు లేదా బరువు పెరగకపోవడం లాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. సాధారణంగా కొన్ని రకాల పాల ఉత్పత్తులు తల్లులకు సరిపడవు. అలాంటప్పుడు అవి పాలతో పాటు పిల్లల పొట్టలోకి చేరి వారిలో కడుపు నొప్పిని కలిగించవచ్చు. అలాంటి సమయాల్లో తల్లి వాటిని మానేయగానే పిల్లలకు హాయి చేకూరవచ్చు. అందుకే తాము ఏ ఆహారాన్ని మార్చాలని తల్లిదండ్రులు భావించినా మొదట డాక్టర్తో సంప్రదించాకే ఆ పని చేయాలి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.